ఇటీవల ముగిసిన పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో యువత, విద్యార్థుల ఆందోళనకు సంబంధించి 3 సెట్ల ప్రశ్నలను లోక్సభలో అనుమతించలేదని కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధి సౌరవ్ దాస్ ఆరోపించారు. ఈ ప్రశ్నలను డీఎంకే లోక్సభ ఎంపీ మాధవరావు శరణ్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖలను సమాధానం కోరుతూ సమర్పించినట్లు ఆయన తెలిపారు. ఈ ప్రశ్నల్లో ప్రధానంగా నీట్ యూజీ 2026, పేపర్ లీక్ ఆరోపణలు, విద్యార్థుల సంక్షేమం, విద్యా సంస్కరణలు, యువత ఆందోళనలు వంటి అంశాలపై కేంద్రాన్ని వివరణ కోరారు. అలాగే ఢిల్లీలో సీజేపీ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో పాల్గొన్న నిరసనకారులకు త్రాగునీరు, పారిశుద్ధ్య సదుపాయాలు కల్పించారా, ప్రభుత్వం ఆందోళన చేస్తున్న విద్యార్థులు, యువతతో ఎలాంటి చర్చలు జరిపింది వంటి ప్రశ్నలు కూడా ఉన్నాయని సౌరవ్ దాస్ తెలిపారు. నీట్ యూజీ 2026కు సంబంధించి పేపర్ లీక్ ఆరోపణలు, పరీక్షపై విద్యార్థుల్లో ఏర్పడిన అనుమానాల నేపథ్యంలో దరఖాస్తు ఫీజు తిరిగి చెల్లించే అంశంపై కూడా ప్రశ్నలు అడిగినట్టు నివేదికలు పేర్కొన్నాయి. విద్యా వ్యవస్థలో పేపర్ లీక్లను అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్చల గురించి కూడా ఆయన సమాధానాలు కోరారు. సౌరవ్ దాస్ ప్రకారం ఈ ప్రశ్నలను లోక్సభ నిబంధనలోని రూల్ 42 కింద ఉన్న నిబంధనలను ప్రస్తావిస్తూ అనుమతించలేదని, ముఖ్యంగా కొన్ని క్లాజులను కారణంగా చూపించినట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఈ నిబంధనలో సాధారణంగా ప్రశ్నలు స్పష్టంగా ఉండాలి, వాదనలు లేదా అభిప్రాయాలు ప్రశ్న రూపంలో చర్చించకూడదు, ఊహాజనిత అంశాలపై సమాధానాలు కోరకూడదు వంటి నియమాలు ఉన్నాయి. కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై ప్రశ్నలు అడగకూడదని కొన్ని పరిమితులు కూడా ఉంటాయి. అందుకనే ఈ ప్రశ్నలను తిరస్కరించారు. ప్రశ్నలను తిరస్కరించడానికి ఇచ్చిన కారణాలు సమంజసం కాదని సౌరవ్ దాస్ విమర్శించారు. ఎంపీలు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో కీలకమైన భాగస్వామ్యం అని అన్నారు. ప్రత్యేకంగా యువత ఆందోళన సమయంలో జరిగిన పోలీసు చర్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన ప్రశ్నించారు. పార్లమెంటులో ప్రశ్నలకు అవకాశం లేకపోతే ప్రజలు తమ సమస్యలను ఎక్కడ ప్రస్తావిస్తారు అని వ్యాఖ్యానించారు. సీజేపీ ఆధ్వర్యంలో విద్యార్థులు, యువత పోటీ పరీక్షల్లో అవకతవకలు, పేపర్ లీక్ ఆరోపణలు, విద్యా వ్యవస్థలో సంస్కరణలు తదితర అంశాలపై ఆందోళనలు చేపట్టారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ ఈ నిరసనలకు ప్రధాన కేంద్రంగా మారింది. ఆందోళన సందర్భంగా నిరసనకారులపై పోలీసుల చర్యలు, అరెస్టులు, కేసుల నమోదు వంటి అంశాలపై సీజేపీ ప్రశ్నలను లేవనెత్తింది. ఈ వ్యవహారం పార్లమెంట్లో ప్రశ్నోత్తరాల ద్వారా ప్రభుత్వాన్ని జవాబుదారీగా నిలబెట్టే విధానంపై మరోసారి చర్చకు దారితీసింది. ఒకవైపు సీజేపీ 3 సెట్ల ప్రశ్నలను అనుమతించకపోవడాన్ని పార్లమెంటరీ జవాబుదారీతనానికి విఘాతం అని విమర్శిస్తోంది. మరోవైపు లోక్సభలో ప్రశ్నల అనుమతికి నిర్దిష్ట నియమాలు ఉన్నందున వాటి ప్రకారం ప్రశ్నలు పరిశీలించబడతాయని ప్రభుత్వం చెప్పుకొస్తుంది.